ఇక్కడ ఉన్న పెద్దలందరూ శ్యామన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, లింగన్న గారికి, సీనన్న గారికి, నరసింహనాయక్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ విద్యార్థి సంఘం ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా గత ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి కూడా మేము ఎలక్షన్ కన్నా ముందు కూడా అనేక మార్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు, అదేవిధంగా టీచర్ యూనియన్లకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు సీట్లు కేటాయించండి, వారిని గెలిపించే బాధ్యత బీసీ సంఘాలుగా మా భుజాలపైన మోస్తామని చెప్పి అనేక మార్లు వారికి అప్పీల్ చేయడం జరిగింది. దాంతోపాటే ఎలక్షన్స్ రోజు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్రంలో అధికార ప్రభుత్వం, వారిలో కోరడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని సోషల్ జస్టిస్ అంటే మేమే, సోషల్ ఇంజనీరింగ్ అంటే మేమే, ఖచ్చితంగా బీసీల కులాల లెక్కలు తీస్తాం, అదేవిధంగా వారు ఎంతున్నారో వారికి అంత ఇస్తా దక్కేదాకా మేము పోరాడతామని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో వారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా నమ్మి బీసీలందరూ కూడా ఏకతాటిపై ఓట్లేస్తే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంగతి మనందరికీ తెలుసు. కానీ దాని తర్వాత పరిణామాలు ఎక్కడనో మారిపోయి కనీసం అసెంబ్లీ సెగ్మెంట్లో అన్యాయం చేశారు, అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్లో అన్యాయం చేశారు, అదేవిధంగా నామినేటెడ్ పదవులలో కూడా బీసీలకు అన్యాయం చేశారు. మళ్ళీ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చేసరికి కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వారికి కేవలం 4% ఉన్న సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినోడు కాదు, అదేవిధంగా రాష్ట్ర అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పాత్ర కూడా లేదు. కేవలం డబ్బుల సంచులకు మాత్రమే చూసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కేటాయించారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఏమో వాళ్ళ మిత్రపక్షాలకు అని చెప్పి వారిపైన వదిలేస్తే పిఆర్టీయు, యూటీఎఫ్ అనేక ఉన్న వారి సంఘాలు కూడా కేవలం రెడ్డిల కోసమే సీట్లు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు. దాంతోనే సీనన్న గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని అక్కడ టీచర్ ఎమ్మెల్సీలో ఉన్న నల్గొండ అక్కడ పుల రవీంద్రన్న గారికి, అదేవిధంగా ఇక్కడ కరీంనగర్లో మన ప్రసన్న హరికృష్ణ గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా మల్క కొమరయ్య గారికి చిరంజీవులు గారు సార్ ఆధ్వర్యంలో అందరం కూడా మేము మద్దతు తెలిపి పూర్తి స్థాయిలో అక్కడ 2 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అందరం కూడా తిరిగి క్షేత్రస్థాయిలో మేము ఒక వారికి మద్దతు పలికితే ఈరోజు ఆ బీసీ ప్రభంజనం తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు సైతం, మొన్ననే మా సీనన్న లెటర్ రాస్తే కేసీఆర్ గారికి, ప్రతిపక్ష పార్టీలు సైతం నిన్న ఆ ప్రభంజనం చూసి భయం భ్రాంతులకు గురై వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. మేమేమంటాం, ప్రజలారా ఈ చైతన్యం మనది రేపు ఓటు రూపంలో పోవాలి. ఎల్లుండి కూడా మనకు ఆ చైతన్యం చూపించి ఈ ముగ్గురిని కాక మనం గెలిపిస్తే ఈ రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. మనందరం కూడా గల్లలు ఎగరేసుకొని మనం దర్జాగా చెప్పుకోవచ్చు, నా కొడుకల్లారా బీసీలకు సీట్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మీ పార్టీ గతి గిట్లయితుంది, ఎమ్మెల్యేలు ఇవ్వకపోతే మీ పార్టీ ఓడిపోతుంది, బీసీలకు ఇస్తేనే బీసీలు మాత్రమే గెలుపు గుర్రాలు, 60% ఉన్న బీసీల ఓట్లతోనే మీ ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పి వారికి సూటిగా సమాధానం చెప్పే రూపంగా మనందరం ముందుకు పోతాం. కాబట్టి ఖచ్చితంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇక్కడ పూల రవీంద్రన్న గారికి పూర్తి స్థాయిలో టీచర్లు మద్దతు పలకాలి. అదేవిధంగా మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో మన ప్రసన్న హరికృష్ణ గారికి గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు అందరం ఏక తాడిపైకి వేసి ఎందుకంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే, కేవలం మెజార్టీ కోసం ఎదుగుతున్న అత్యధిక మెజార్టీతోని ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాలి. అదేవిధంగా మల్క కొమరయ్య గారిని కూడా అక్కడ ఉన్న టీచర్స్ గెలిపించి మన బీసీల చత్తా చాటాలని చెప్పి ఇక భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా రాబోయే పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.